మరి నా కుటుంబంలో దేవుడు గడిచిన వారంలో చేసిన అద్భుత కార్యానికి వచ్చి సాక్ష్యం చెప్పాలని మీ మధ్యలో నేను నిలబడ్డాను. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు. ఆయన చేసిన కార్యాల గురించి ఖచ్చితంగా వర్ణించాలి, ఖచ్చితంగా వివరించాలి. నిన్న ఫ్రైడే కాకుండా ముందు వీక్ ఫ్రైడే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు నేను వచ్చాను. వాక్యం అందించిన తర్వాత వెనక రూమ్లోకి వెళ్తాను. ఎవరైనా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా, వ్యక్తిగతంగా ఏదైనా ప్రార్థన అవసరతలు చెప్పుకోవాలన్నా మాట్లాడడానికని వెనక రూమ్లోకి వెళ్తే వరుసగా 3 సహోదరులు వచ్చి, మీరు ప్రార్థన చేశారమ్మా, దేవుడు మాకు స్వస్థత కార్యం చేశారని ఒకరి తర్వాత ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటే నా విశ్వాసం చాలా బలపడిందండి. ఏంటి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సాక్ష్యాలు ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఈరోజే వినిపిస్తున్నాడు ఏంటి నా చెవులకని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంటికి రాగానే కూడా వెస్లీ గారికి చెప్పాను, ఇలాగా మరి 3 వచ్చి సాక్ష్యం చెప్పారండి. వారి ఆరోగ్య సమస్యల విషయంలో ప్రార్థన చేయగానే దేవుడు ఎలా జవాబిచ్చారో. సరే సాయంకాలము మా తల్లిగారికి ఫోన్ చేశాను, నేను మాట్లాడాలనిపించింది. ఫోన్ చేసేసరికి మా అక్క ఎత్తింది ఫోన్. ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాము, చెల్లికి యాక్సిడెంట్ అయింది, లోపల చాలా క్రిటికల్గా ఉంది, అన్కాన్షియస్ అయిపోయింది. అండ్ అక్క చెప్పిన మాట ఏంటంటే, చెల్లిని చూడలేక మమ్మీ నేను బయటకు వచ్చాము, మమ్మల్ని బయటకు పంపించేశారని చెప్పారు. నిజానికి మేము 3 సిస్టర్స్. మా చెల్లి ఫ్యామిలీలో షీఈ్ లైక్ ద డెలికేట్ డార్లింగ్ ఇన్ ద ఫ్యామిలీ. చాలా సున్నితంగా ఉంటుంది. నా చెల్లి అంటే నాకు చాలా ప్రేమ. అయితే చెల్లి విషయంలో ఇప్పటి వరకు తన డెలివరీస్ తప్ప ఎప్పుడు తను హాస్పిటలైజ్ అవ్వడం కానీ, మరి ఇలాంటి అనారోగ్యాలు కానీ ఎప్పుడు తన జీవితంలో రాలేదు. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా మరిది గారు పాస్టర్ జాన్ గౌతమ్, తను నెల్లూరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పరిచర్యలో వాడబడుతున్నారు. తను తన భార్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి యూజువల్గా కారులో వెళ్తారు. ఆ రోజు బాబు స్కూల్కి వెళ్ళలేదు, పాప ఒకటే స్కూల్కి వెళ్ళిందని తీసుకురావడానికని బైక్ మీద వెళ్ళారు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు, వచ్చేటప్పుడు రోడ్డు బాగాలేదంట, గుంటలు ఉన్నాయి. సడన్గా గుంటల దగ్గర సడన్ బ్రేక్ వేయడం, చెల్లి పడిపోవడం, పడగానే ఫిట్స్ వచ్చాయంట చెల్లికి. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎమర్జెన్సీలో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే వెంటనే తను అన్కాన్షియస్ అయిపోయింది. డాక్టర్స్ మా వల్ల కాదు, అయితే చెన్నై తీసుకువెళ్ళండి లేకపోతే నెల్లూరు తీసుకువెళ్ళండి అని డాక్టర్స్ చెప్పడం, అంబులెన్స్లో ఎక్కించారు. ఆ సమయంలో మరి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజే 3 సాక్ష్యాలు వినిపించాడు దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని. నా ఫెయిత్ లెవెల్స్ అప్పటికే దేవుడు చాలా పెంచారండి. అప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాను. దేవా, సెంచురియన్ శతాధిపతి తన దాసుని కొరకు ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పు బాగుపడతాడని అడిగాడు కదా, నేను లేను అక్కడ, కానీ ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, నా చెల్లిని నువ్వు ముట్టు స్వస్థపరచని. వెంటనే అంబులెన్స్లో నెల్లూరు అపోలోకి తీసుకువెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. 4 అవర్స్ తర్వాత మా చెల్లి కాన్షియస్లోకి రావడం, ఆ తర్వాత తను కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. జాన్ వెస్లీ గారికి ఆ సండే ఒంగోలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఉండింది, లాస్ట్ సండే. వెస్లీ గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఒకటే ప్రార్థన చేశాను. వెళ్ళేసరికి మేము వెళ్ళి చూసేసరికి తను మంచిగా మాట్లాడుతూ ఉండాలి, ప్రభా నువ్వు కార్యం చేయని. మరి అదే విధంగా నేను వెళ్ళగానే యూజువల్గా బ్రెయిన్కి ఒకవేళ ఏదన్నా దెబ్బ తగిలితే, తలకి దెబ్బ తగిలితే కొంతమంది వారాల పాటు, కొంతమంది నెలల పాటు, కొంతమంది జీవితకాలం అంతా కూడా కోమాలో ఉంటారండి. ఇక పడక మీద పడిన తర్వాత వాళ్ళకి చేయి కాలు కూడా పనిచేయని వారు, ప్యారలైజ్ అయిపోయేవారు చాలామంది ఉంటారు. మరి నా చెల్లికి 2 చిన్న పిల్లలు, తన చుట్టూ సేవకులే. నేను ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మా నిత్యమ్మ నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నది, మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ చిటికలో, పిన్నిని స్వస్థపరచడం ఏసైకి ఎంత చిటికలో చేస్తారు మమ్మీ. ఎంతో ధైర్యం. నిజంగా ఆ బిడ్డ విశ్వాసంతో మాటలు పలికినప్పుడు నేను ప్రభువుని చాలా స్తుతించాను. మరి జాన్ వెస్లీ గారు నేను మరి ఆ రోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఒంగోలు క్రిస్మస్ అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. వెళ్ళి తన కొరకు ప్రార్థన చేశాము. ఆశ్చర్యకార్యం ఏంటంటే అడిగిన ప్రతి ప్రశ్నకు టక్క 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 వెంటనే తను సమాధానాలు చెప్పడం నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఎగ్జాక్ట్ 1 వీక్లో హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ అయింది. నిన్న ఫ్రైడే తను డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. నిజానికి మరి తను ప్రాణంతో ఉందంటే దేవుని ఉచితమైన కృప మాత్రమే. చాలామంది డాక్టర్స్ చెప్పారు, మీ సిస్టర్ చాలా లక్కీ అమ్మ అని. అక్కడ చాలా పెద్ద న్యూరో ఫిజిషియన్ ఒక డాక్టర్ ఉన్నారు, న్యూరాలజిస్ట్. ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ చెల్లి చాలా లక్కీ అని.
నేను అనుకున్న లక్కీ కాదు, ఆమె మీద దేవుని కృప చాలా ఎక్కువగా ఉంది. మరి తన చుట్టూ సేవకులే, నా తల్లి నా తండ్రి 40 సంవత్సరాలకు పైగా ప్రభు సేవలో మరి నమ్మకంగా విశ్వాసంతో వారు పరిచర్య చేస్తున్నారు. దేవుడు తన సేవకుని యొక్క క్షేమం చూసి ఆనందించే దేవుడని నా చెల్లి పక్షంగా దేవుడు రుజువు చేశారు. నేను అలా తనని చూసి రాజమండ్రి వచ్చాను. వచ్చిన తర్వాత 2 వార్తలు నా చెవులకు వినపడ్డాయండి. ఒక వార్త ఏంటంటే, మన సంఘంలోనే ఒక ఆంటీ తన మనవరాలి గురించి చెప్పారు. నా మనవరాలికి తలకి దెబ్బ తగిలిందమ్మా, 15 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాము, ఇప్పటికీ కాలు చేయి రాలేదు, ఇప్పటికీ పడక మీదే ఉంది, ఇప్పటికీ మాట కూడా స్పష్టంగా రావడం లేదని. మరొక వార్త కూడా విన్నాను, ఒక టాప్ మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక జడ్జ్ గారు, వారు కూడా మరి తలకి గాయం అవ్వడం, ఆమె అయితే చనిపోయారండి. ఆమెకు కూడా చిన్నపిల్లలే. ఆ 2 వార్తలు విన్నప్పుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు, ఏమనంటే నీ పక్షంగా నీ కుటుంబ పక్షంగా నేను ఉన్నానని. దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చూపిన విశ్వాస్యతను బట్టి దేవుని నేను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు నిస్సహాయ పరిస్థితిలో నిరాశలో ఉన్నట్లయితే ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన సర్వం చేయగలడు. మరణం తప్పించుట యెహోవా వశమని వాక్యంలో వ్రాయబడినట్లుగా దేవుడు తన కృపనిచ్చి నా చెల్లికి దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మునుపటి కన్నా బలంగా, మునుపటి కన్నా ఆరోగ్యంగా దేవుని సేవలో ఆ బిడ్డని దేవుడు బలంగా వాడుకోవాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరణించిన వారు ఉన్నారు, క్షణాల్లో జీవితం మారిపోయింది, కానీ ప్రతి క్షణము నిన్ను నన్ను దేవుడు కాపాడాడు. కాబట్టే 2025 సంవత్సరం ఆఖరి నెలలోనికి మనం రాగలిగాము. ఇది మన జ్ఞానం కాదు, మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు, మన బలం కాదు, మన సామర్థ్యం కాదు, ఆయన కృప మాత్రమే. ఎవరు నన్ను చేయి విడిచినా చేయి విడువని దేవానికి స్తోత్రము. తల్లిగా తండ్రిగా లాలిస్తూ నన్ను పాలిస్తూ నన్ను నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దామా. నన్ను కాపాడుతున్న దేవా, నన్ను పోషిస్తున్న దేవా, నన్ను విడువని దేవా, నన్ను నడిపిస్తున్న వాడానికి స్తోత్రమయ్యా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నన్ను చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. తల్లి వలె లాలించేదేవా, తండ్రి వలె నన్ను పాలించి పోషించి నా బాధ్యత వహించేదేవా, నిత్యుడవగు తండ్రి, పరలోకపు తండ్రి, నా జీవితానికి చాలిన తండ్రి, శ్రేష్ఠ ఈవులను సంయోజితంగా అనుగ్రహించే తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలున్నప్పుడల్లా వేడుకొనగానే నా ప్రార్థన ఆలకించేవాడు, కాపాడే దేవుడవయ్యా.
విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. స్తోత్రమయ్యా, చేయి విడువని దేవా స్తోత్రం.